వీడియో వచ్చి ఉంటుంది ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలనేది. సో మనకి ఇష్టం వచ్చిన నేమ్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు అన్నట్టు. లెట్స్ సే ఇప్పుడు నేను నేమ్ ఈక్వల్ టు అని ఇస్తున్నాను. సో నేమ్ అనే వేరియబుల్లో నేను జాన్ అనే ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైతే వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ ఉందో ఆ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను అన్నట్టు. సో ఆ వేరియబుల్ ద్వారా నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను అన్నట్టు వాల్యూ. సో ఇట్స్ లైక్ వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఓకేనా. సో ఇక్కడ నేమ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వేరియబుల్ అన్నట్టు. సో మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటూ ఉంటారంటే ఈ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు కదా బ్రో, మీరు ఎందుకు దాన్ని ఒక టాపిక్గా పెట్టారంటే, నో గైస్, ఈ వేరియబుల్ని ఎలా అంటే అలా డిక్లేర్ చేయకూడదు. సో ఇట్ హ్యాస్ సర్టెన్ రూల్స్ అన్నట్టు. ఓకేనా. లెట్స్ సే మీకు ఆ రూల్స్ ఏంటనే చూపిస్తాను చూడండి ఒకసారి. సో లెట్స్ గో టు ద రూల్స్. సో ఇవి 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్. సో ఫస్ట్ రూల్ చూడండి, ఏ వేరియబుల్ క్యాన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డెసిమల్స్ అండ్ అండర్ స్కోర్. సో ఈ 3 మాత్రమే ఉండాలన్నట్టు. సో ఈ 3 కాకుండా నేను ఏదైనా అడిషనల్గా ఇచ్చాను అనుకోండి, లెట్స్ సే సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా. సో అదే నేమ్తో నేను ప్రింట్ చేయాలనుకోండి, దిస్ ఇస్ నాట్ ఈవెన్ పాసిబుల్ అన్నట్టు. చూడండి, సింటాక్స్ ఎర్రర్ లేదంటే అన్ఎక్సెప్టెడ్ ఈఓఎఫ్ ఎర్రర్, లైన్ పాసింగ్. సో బేసిక్గా ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన నేమ్తో వేరియబుల్ అనేది డిక్లేర్ చేయకూడదు. వీ హ్యావ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రూల్స్ అన్నట్టు. సో అదేవిధంగా ఒక వేరియబుల్లో మనం ఎటువంటి లెటర్స్ మాత్రం యూజ్ చేయాలంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ దెన్ డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. సో ఈ 3 మాత్రమే ఉండాలన్నట్టు గైస్. ఓకేనా. సో ఆ డిజిట్స్ కూడా ఇట్ కు నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. మనం ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఒకటి డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను 1 నేమ్ అని ఇస్తున్నాను అండ్ దెన్ మళ్ళీ 2 నేమ్. సో 2 నేమ్స్ ఈక్వల్ టు స్మిత్. సో ఇలా ఇస్తాను అనుకోండి. సో ఇప్పుడు నాకు 1 నేమ్ కావాలనుకుంటే 1 నేమ్ అని ఇచ్చాను అనుకోండి, దిస్ ఇస్ టోటలీ ఇన్వాలిడ్ సింటాక్స్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. సో నెంబర్తో ఎటువంటి వేరియబుల్ స్టార్ట్ అవ్వకూడదు. సో దిస్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో గైస్, ఫస్ట్ రూల్ ప్రకారం ఒక వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్స్తో ఆల్ఫాబెట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చును, అండ్ దెన్ డిజిట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చును, అండ్ దెన్ స్పెషల్ క్యారెక్టర్స్లో అండర్ స్కోర్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చును. సో ఈ మూడిట్లోనూ డిజిట్స్ మాత్రం స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వకూడదు అన్నట్టు. ఈవెన్ వీ క్యాన్ యూస్ లైక్ అండర్ స్కోర్. ఓకేనా. అండర్ స్కోర్ కూడా మనకి స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టు, బట్ డిజిట్స్ నెవర్. చూడండి, అండర్ స్కోర్ యూస్ చేసి స్టార్ట్ చేస్తున్నాను, ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. మనకి జాన్ అనేది ప్రింట్ అయింది అన్నట్టు. ఓకేనా. సో దట్స్ హౌ ద సెకండ్ రూల్ విల్ బి. సో ఇప్పుడు మనకి థర్డ్ రూల్ ఏంటంటే నో వైట్ స్పేసెస్ ఈస్ అలౌడ్ గైస్. సో మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తుంటారంటే ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అనుకుందా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తారన్నట్టు, జాన్, అండ్ దెన్ సెకండ్ నేమ్ అని ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తారు, స్మిత్, జాన్ స్మిత్ అనుకోండి పూర్తి పేరు. సో అప్పుడు ఫస్ట్ నేమ్లో జాన్ అండ్ సెకండ్ నేమ్లో స్మిత్ అని యూజ్ చేస్తారు అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే జాన్ స్మిత్ అనేది ఇక్కడ ప్రింట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. లేదంటే ఫస్ట్ నేమ్ మాత్రమే ప్రింట్ చేశాను అనుకోండి, ఇట్ విల్ త్రో ఇన్వాలిడ్ సింటాక్స్. సో బేసిక్గా నో వైట్ స్పేస్ ఇస్ అలౌడ్ గైస్. ఈవెన్ మీరు అండర్ స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సపరేషన్ కోసం, కానీ యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ బ్లాంక్ స్పేస్. ఓకేనా. వైట్ స్పేస్ యూజ్ చేయకూడదు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఆ అండర్ స్కోర్ని రీప్లేస్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అన్నట్టు. సో ఐ గాట్ మై అవుట్పుట్. ఇప్పుడు మనకి వైట్ స్పేస్ ఉండకూడదు అన్నట్టు గైస్. ఓకేనా. సో అండ్ దెన్ లాస్ట్ రూల్ ఏంటంటే వీ షుడ్ నాట్ యూజ్ అండ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ గైస్. మనం ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామంటే ఎటువంటి కీవర్డ్స్ని కానీ రిజర్వ్డ్ వర్డ్స్ని కానీ మనం యూజ్ చేయకూడదు అన్నట్టు. సో కీవర్డ్స్ ఏంటి బ్రో, రిజర్వ్ వర్డ్స్ ఏంటి బ్రో అంటే, ఇక్కడ చూడండి, మనం యూజువల్గా ఒక కండిషన్ చెక్ చేయాలనుకోండి, ఖచ్చితంగా ఇఫ్ కండిషన్స్ గురించి మోస్ట్ ఆఫ్ పీపుల్స్కి తెలిసే ఉంటుంది. సో నేను ఇఫ్ అనే ఒక వర్డ్ యూజ్ చేసి నేను వేరియబుల్ డిక్లేర్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ఇఫ్ అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్లో ఉందా, ఐడియల్ వచ్చి రికగ్నైజ్ చేసింది. ఇఫ్ అనేది ఆల్రెడీ కీవర్డ్. ఓకేనా. సో ఇది వచ్చి కండిషన్ చెక్ చేయడం కోసం యూజ్ చేసే ఒక కీవర్డ్. సో ఆ కీవర్డ్ని నేను డైరెక్ట్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేయొచ్చు అంటే నో, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇక్కడ చూడండి, నేను ఇఫ్ అనే ఒక వర్డ్ని నేను ఇక్కడ యూజ్ చేశాను ఒక వేరియబుల్ అసైన్ చేసుకోవడం కోసం, మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్. ఓకేనా. సో సింటాక్స్ ప్రకారం ఇఫ్ అనేది వచ్చి మనం దేనికోసం యూజ్ చేయాలంటే వీ షుడ్ ఆల్వేస్ యూస్ ఫర్ కండిషన్ చెకింగ్. ఓకేనా. ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవడానికో లేదంటే ఒక వాల్యూకి అసైన్ చేసుకోవడం కోసమో యూజ్ చేయకూడదు. సో ఈ రిజర్వ్డ్ వర్డ్స్ కానీ కీవర్డ్స్ కానీ వాటి ఫంక్షనాలిటీస్ వాటికి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ప్రింట్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ అన్నట్టు. అదేవిధంగా ఇఫ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ ద కండిషన్ అన్నట్టు. సో అటువంటి వర్డ్స్ అన్నిటిని మనం ఇక్కడ డైరెక్ట్గా వేరియబుల్ డిక్లరేషన్ కింద యూజ్ చేయకూడదు. ఓకేనా. సో సింపుల్ రూల్స్ గైస్. మనకి ఇక్కడ చూడడానికి హెవీ రూల్స్ కనిపిస్తుంది, కానీ అన్ని రూల్స్కి ఒకటే మీనింగ్. సో బేసిక్ లెవెల్లో అడిగితే మన యొక్క వేరియబుల్ డిక్లరేషన్లో ఈ 3 ఫార్మ్ ఆఫ్ వాల్యూస్ ఇన్వాల్వ్ అవ్వచ్చును. లైక్ ఏంటంటే
ఆల్ఫాబెటికల్ డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్ బట్ డిజిట్స్‌తో స్టార్ట్ అవ్వకూడదన్నట్టు అంతే. సో, మనం మాక్సిమం కీవర్డ్స్‌ని యూజ్ చేయం. అదేవిధంగా వైట్ స్పేస్‌ని యూజ్ చేయం. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఫస్ట్ అండ్ సెకండ్ రూల్ మాత్రమే గైస్. ఓకేనా? ఆల్రైట్. సో, ఇవే గైస్ ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఆఫ్ పైథాన్. ఓకేనా? పైథాన్‌లో మనం ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్.